వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. చాణక్యపురి కాలనీ నివాసితులు ఇచ్చిన సహకారమును బట్టి దీవించండి. యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘానికి పౌలు గారు వ్రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము నిన్నటి దినము మనము చదువుకున్నాం. దీనిలో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మీ దృష్టికి తేవాలి. ధ్యానములో ఒక్కొక్క పదం నుండి ఒక్కొక్క సారము మన ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగపడుతుంది. 10వ అధ్యాయంలో పౌలు ఈ సంగతి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు అన్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇలాగే మాట్లాడాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపుడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మాకు ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. మీకు తెలియకుండా ఉండటం మాకు ఇష్టం లేదు. ఇట్స్ ఎ లెసన్. దెర్ ఇస్ ఎ బిగ్ లెసన్. దెర్ ఇస్ ఎ బిగ్ లెసన్. చాలా సందర్భాల్లో మనం అవేర్నెస్ ఆఫ్ ద థింగ్స్, అవేర్నెస్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్స్ కలుగజేయటంలో వైఫల్యం చెందుతాము. నేను ఆ మధ్యన ఒక పెద్ద నాయకుడితో మాట్లాడుతున్నాను. అతను కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద నాయకుడు, లెజిస్లేటివ్ పార్టీ, చాలా జాతీయ కాంగ్రెస్లో ఢిల్లీలో ఒక ప్రాముఖ్యమైనటువంటి రాష్ట్ర నాయకుల సదస్సులో ఒక చర్చ మా ఇద్దరి మధ్యన సంభాషణగా వచ్చింది. ఆ సంభాషణలో రాహుల్ గాంధీ గారు ఒక అభిప్రాయాన్ని లేవనెత్తాడు. అదేమిటంటే, నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్, దేశ జాతీయ స్థాయిలో ఆ పార్టీ తీసుకున్న మేజర్ డెసిషన్స్ గ్రాస్ రూట్లో విలేజ్ స్థాయి లీడర్షిప్కి రీచ్ అయ్యే టైంకి కొత్త పాలసీలు వచ్చేస్తున్నాయట. సో దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ అనేది ఆ రోజున ఆయన గట్టిగా బల్ల గుద్ది వాదించాడు. ఇక్కడ మీకు ఏమి చెప్పాలని నేను ఆశిస్తున్నానంటే, ఒక అపోస్టల్గా, ఒక అపోస్తలుడుగా పౌలు ఏ సబ్జెక్టు సిద్ధాంతపరంగా తెలుసుకొని నేర్చుకొని ఉన్నాడో ఆ సబ్జెక్ట్ విశ్వాసులకు రీచ్ కావాలి, లేకపోతే నో యూజ్ ఆఫ్ దట్. కేవలం అపోస్టల్స్కు లేదంటే ప్రాఫిట్స్కు
లేదంటే ప్రీచర్స్కి, ఇవాంజలిస్ట్కి, పాస్టర్స్కి మాత్రమే పరిజ్ఞానం ఉంటే సమాజంలో ట్రాన్స్ఫర్మేషన్ చర్చ్ తీసుకొని రాలేదు. సమాజంలో నివసించేది కామన్ మెన్, చర్చికి సంబంధించిన సాధారణమైనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో బ్రతుకుతున్నారు. కాబట్టి సమాజంలో ఏదైనా ఒక రెవల్యూషనరీ రిఫర్మేషన్ తీసుకురావాలి అనంటే ఫండమెంటల్ బేసిక్ ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సిద్ధాంతం అర్థం కావాలి. మార్కిజం బెస్ట్ సిద్ధాంతం, బట్ ఫెయిల్డ్. కమ్యూనిస్టులు మంచి సిద్ధాంతం, ఫెయిల్ అయిపోయారు. మార్కిస్టులు మంచి సిద్ధాంతాలు, ఫెయిల్ అయిపోయారు. ఎన్నో 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 మంచి మంచి సిద్ధాంతాలు వైఫల్యం చెందటానికి కారణం ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్కి ఆ టీచింగ్ చేరకపోవటం, గ్రాస్ రూట్ లెవెల్ పీపుల్ ఎడ్యుకేట్ కాకపోవటం. ఈరోజు సంఘాల్లో, ఆ రోజు సంఘాల్లో, ఇక రాబోయే సంఘాల్లో, గతించిన కాలంలోని సంఘాల్లో కూడా అవేర్నెస్ లేకపోవటం వల్ల, స్పిరిచువల్ డాక్ట్రినల్ అవేర్నెస్ లేకపోవటం వల్ల సమాజంలో ఇప్పటికీ క్రైస్తవ్యం పలచబడే ఉంది, స్ట్రాంగ్గా లేదు. ఒక సీనియర్ పాస్టర్, చాలా పెద్ద ఆయన ఒక గ్రామంలో ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్లో ఒకరు చనిపోయారు. ఆయన్ని నేను అడిగాను, ఏమండి మీరు ఎక్కడ కనపట్టలేదు ఆయన చనిపోయినాక అంటే, ఆయన వెంటనే అన్నాడు, మా ఊరిలో పులిమేర దాటకూడదు అన్నారండి, అందుకని నేను వెళతానంటే సంఘం ఆపేశారు అని అన్నాడు. వెంటనే ఇద్దరు నవ్వుకున్నా. ఆయన నవ్వాడు, నేను నవ్వాను. పులిమేర దాటకూడదు, ఇట్స్ ఏ జెంటైల్ కాన్సెప్ట్. ఆ రోజున ఈజిప్టులో యాకోబు చనిపోతే యోసేపు ఆ డెడ్ బాడీని తీసుకొని దేశం దాటాడు. అర్థమైందా? మరి వాడు పొలిమేర దాటకూడదన్న. ఇంకొక కార్యక్రమానికి వెళ్ళాను నేను, శుక్రవారం పట్టుచీర పెట్టకూడదట. అక్కడ డిస్కషన్ జరిగింది, విన్నాను నేను. దట్స్ ఆల్సో ద సర్వెంట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ విచ్ డామినేట్స్ అస్. క్రీస్తు యొక్క వాక్యము యొక్క పదును, బరువు మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను. పదును, షార్ప్నెస్, బరువు, వెయిట్ ఆఫ్ ద డాక్ట్రిన్, అది ఇంటర్నల్గా పనిచేయకపోతే యూ కెనాట్ క్లెయిమ్ యూజ్ ఆర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు అన్నాడు. నా ప్రయాస, నా వాగుడంతా కూడా అదే. 18 ఏళ్ళుగా మాట్లాడుతున్నా, సంఘమా ఇట్లా ఉండు, సంఘమా ఇట్లా ఉండు, సంఘమా ఇట్లా ఉండకు. ఇవాళ క్రీస్తు బిడ్డలు అంటే ఏమిటి అనేది క్రీస్తు బిడ్డలకి ఇది మిద్దపు జ్ఞానం లేకుండా అయిపోయి. Then how can they transform others without transforming themselves? వారిని రూపాంతరపరచుకోకుండా ఏం చేస్తారు? నేను బరియల్ గ్రౌండ్కి చైర్మన్గా ఉండి చాలా కాలంగా సర్వీస్ ఇస్తున్నాను. నాతో పాటు ఇద్దరు సహోదరులు కూడా ఉన్నారు. అక్కడ నేను వెరీ ఫ్రీక్వెంట్గా జరిగేది చెబుతున్నాను. ఎన్నో రోజు మెమోరియల్ సర్వీస్ అన్నప్పుడు లెక్క పెడతాడు, 5, 7, 9, 11, 13. ఎక్కడిది ఇది? ఇట్స్ ఎ జెంటైల్ ప్రాక్టీస్ బట్ ఎంటర్డ్ ఇన్ ద చర్చ్ అండ్ రూలింగ్. అర్థమవుతుందా? కాబట్టి మీకు ఈ సంగతులు తెలియకుండటం నాకు ఇష్టం లేదన్నప్పుడు ద డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్ అండ్ ద రియల్ హిస్టరీ ఆఫ్ ద బైబిల్
మీకు తెలియకపోవటం నాకు ఇష్టం లేదు. మీ పితరులు మేఘం కింద ఉన్నారు, సముద్రంలో నడిచి వెళ్ళిపోయారు. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద బ్యాప్టిజం. ద రియాలిటీ ఆఫ్ ద ఫిజికల్ క్లియర్ బ్యాప్టిజం, నీటిలో ముంచబడే బాప్తిస్మమే కొందరనంటే, చిలకరించి బాప్తిస్మం కొందరనంటే, స్టాగ్నేటెడ్ వాటర్ కాదు ఫ్లోయింగ్ వాటర్ అని చెప్పి మరికొందరు అంటుంటే, మేఘం కింద పోయారని కొందరంటే, జెండా కింద పోయారని మరికొందరంటే, ఇట్ట కొట్లాడుతున్న క్రైస్తవ సంఘానికి పౌలు అన్నింటి యొక్క భాష ఒక్కటే పరిభాషలో చెప్పుకొచ్చేసాడు. ద బ్యాప్టిజం ఆఫ్ ద స్పిరిట్ ఇన్సైడ్ ద హ్యూమన్ బీయింగ్, మనిషి యొక్క అంతరంగములో జరిగేటువంటి క్రియ, క్రీస్తు మరణ పునరుత్థానములలో విశ్వాసము చేత పాలిభాగము బాప్తిస్మం. ఇట్స్ అన్ ఇంటర్నల్ ఇష్యూ, నాట్ అన్ ఎక్స్టర్నల్ వన్. అది బాహ్య సంబంధమైనది కాదు. బాప్తిస్మం అనేది అంతరంగ సంబంధమైనది. ఇట్స్ కాల్డ్ ద రీజనరేషన్, తిరిగి జన్మించుట అంటారు దీన్ని, రక్షించబడుట అంటారు. అర్థమవుతున్నదా? కనుక విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఏ న్యూ క్రీచర్ ఎక్స్పీరియన్స్, దట్ ఇస్ ద సేవ్డ్ నాలెడ్జ్ అంటాడు ఇంకొక చోట దాన్నే. ఆ బాప్తిస్మం ఏమిటి? అది ఒరిజినల్. పైనుండేది బాప్తిస్మం, మనం ఇచ్చే నీటి బాప్తిస్మం, జెండా కింద బాప్తిస్మం, చిలకరింకు బాప్తిస్మం, ఇంకేమని ఉంటే అన్ని రకాలు. అవన్నీ అవుటర్ సైన్స్. కాబట్టి చర్చ్ మస్ట్ అండర్స్టాండ్ ద రియల్ బైబిల్ డాక్ట్రిన్స్. అది తెలియకోకుండా బోధకు వచ్చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చూడండి, ఆచార వ్యవహారాలు నడిపించేటటువంటి ఒక సిస్టమ్ అడాప్ట్ అయింది క్రిస్టియానిటీలో. దట్స్ నాట్ ద డాక్ట్రిన్, అది కాదు సిద్ధాంతం. విన్నారా నా మాట? డోంట్ ట్రై టు ఎక్స్పెల్ మీ ఫ్రమ్ ద క్రిస్టియానిటీ. ఈ క్రైస్తవంలోంచి తోలేయండి అని అనుకోబాకండి. క్రైస్తవ్యంలోకి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఏమిటి? ఒక చర్చ్ పాస్టర్ కావాలంటే ఏంటా అంటే, ఫస్ట్ డ్రెస్ కోడ్, 2 భాష అలవాటు చేసుకుంటాడు, పాస్టర్ భాష అన్నమాట. హృదయం మారిందా మారలేదో తర్వాత సంగతి, ముందు భాష మార్చేస్తాడు. కొన్ని ఫ్రేమ్వర్క్స్ పట్టుకుని దాన్ని బట్టి మాట్లాడతాడు. కొన్ని పాటలు నేర్చుకోవటం, ఒక సిస్టమ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఫాలో చేయటం, అది వర్షిప్ అనుకుంటున్నారు. అది కాదండి, అది కాదు. మారు మనసు, విశ్వాసము, కృప ద్వారా రక్షణ, ఆత్మలో బాప్తిస్మము, ఫైర్ ఇన్ ద లైఫ్, ఇవన్నీ కూడాను ఇంటర్నల్ కాన్సెప్ట్స్. రూపాంతర అనుభవం, సజీవ యాగపు అనుభవం. ఇవి తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీకు ఈ సంగతులు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. కానీ ఇప్పుడేం చెబుతున్నారు? నువ్వు గుడికి వస్తే ఆశీర్వాదం, చందా వేస్తే ఉద్యోగం, ఎక్కువ చందా ఇస్తే మాకు పిల్లోడు పడతాడు, ఇంకా మొక్కుబడి చేసి గుడి కట్టిస్తే కోర్టు కేసు గెలుస్తావు. వావ్! ఈ టీచింగ్కి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. మారు మనసు పొందు, రక్షణ పొందు, పాపక్షమాపణ పొందు, విశ్వాసముంచు, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని చేత నడిపించబడు, సత్యముతో జీవించు అంటే అవన్నీ ఏమిటండి అని అడుగుతాడు. వాటిలో మానిటరీ బెనిఫిట్స్ ఎక్కడ కనపడవు, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అనేవి ఎక్కడ కనపడవు. వాడికి అర్థం కాదు, కార్నల్ మ్యాన్. అందుకే అన్నాడు, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అంటే విశ్వాసము లేకుండా బ్రతికారని. దే ప్రాక్టీస్డ్ ద డీడ్స్ బట్ నో ఫెయిత్. They practiced the deeds but no faith. They walk under the water. They walk under the cloud.
They walk in the midst of the water, but no faith. విశ్వాసం లేదు. దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. They are not able to please their God. హెబ్రీ పత్రిక 11:6 చెబుతాడు, ఆయనకు ఇష్టలుగా ఉండాలి అని అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడై ఉండటం అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ బిలీవర్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ద ఫెయిత్. చాలామంది అనుకుంటారు భగవంతుడు నామస్మరణ పేరు పిలిచేస్తే తలుస్తుంటే వశమైపోతాడు. ఇట్స్ అ రాంగ్ డాక్టర్. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు నా రాజ్యంలోకి రాడు. తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే. కాబట్టి ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ అల్టిమేట్ అండ్ అట్మోస్ట్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్, నాట్ యువర్ ఫ్రేమ్వర్క్, నాట్ యువర్ డీడ్స్. యూ కెనాట్ ఫూల్ యువర్ గాడ్. నీ దేవుడిని నువ్వు పిచ్చివాడిని చేయలేవు మిత్రమా. హ్యావ్ ఫెయిత్ ఆన్ క్రైస్ట్ అలాన్. క్రీస్తునందరి విశ్వాసం మాత్రమే నీవు దేవుడిని ఇష్టంగా ఉండేట్టుగా చేస్తుంది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. వారు ఆశించిన ప్రకారము మనము ఆశింపకుండానట్లు. ఏం ఆశించారు? చెడ్డవాటిని ఆశించారు. చెడ్డవాటిని ఆశించారు. ఇట్స్ డేంజరస్ వన్. చెడ్డవాటిని ఆశించి సంహరింపబడ్డారు. దాని గురించి బైబిల్లో మనం చూస్తే 6వ వచనం, నౌ దీస్ థింగ్స్ టుక్ ప్లేస్ యాజ్ ఎగ్జాంపుల్స్ ఫర్ us that we might not desire evil as they did. They do not be idolaters as some of them were, as it is written. వారు చెడ్డవాటిని ఆశించారు. మనము చెడ్డవాటిని ఆశించరా. దే డిజైర్ ద ఈవిల్ థింగ్స్. నువ్వు ధనాపేక్షతో ఉన్నావా? నువ్వు చెడ్డవాటిని ఆశించినట్టే. ధనాపేక్ష వీడాలి క్రైస్తవుడు ధనాపేక్ష వీడితే ఏం జరుగుతుందో తెలుసా? సొసైటీలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చేస్తాయి. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకో. ఇవాళ 5 కోట్లు అయిపోయింది అనుకో నీ ఎకరం. నువ్వు ధనాపేక్ష వీడితే గివ్ ఇట్ టు ద గవర్నమెంట్ రేట్. అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. చాలా కష్టం. ఇదేమి చిన్న విషయం కాదు. డబ్బుతో బతకాలనే నియమం కాక దేవుని చేత బతుకుతాను అనుకున్నవాడు ఇయ్యగలుగుతాడు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు 99% ఆఫ్ పీపుల్ కెన్ సే ఇట్ ఈస్ మ్యాడ్నెస్. ఇది పిచ్చి అని అంటారు నన్ను. బట్ ద బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తుందంటే ఇట్స్ ట్రూ. ధనాపేక్ష వదులు. గవర్నమెంట్ నీ సైట్కి నీ పొలానికి ఒక రేటు పెట్టింది. ఓకే, నువ్వు మార్కెట్ ప్రైస్కి హైక్ చేసి అమ్మితే దానికి నువ్వు ట్యాక్స్ కట్టి నువ్వు సేల్ చేయగలుగుతావా? క్యాన్ యూ మేక్ ఇట్ ఇన్ టు ద వైట్ మనీ? దెన్ యు ఆర్ రైట్, ఐ అగ్రీ. అప్పుడు నువ్వు ఖచ్చితమైన వాడు, నేను ఒప్పుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ లోకంలోనే నువ్వు కూడా బ్లాక్ అండ్ వైట్. ఒక పెళ్ళి ఎంగేజ్మెంట్కి పోయినా నేను. అక్కడ పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు తండ్రికి డబ్బు ఇవ్వబోయాడు. చాలా కాలం క్రితం ఈ ఎంగేజ్మెంట్లో జరిగిన ఒక ఫన్ నేను చెబుతున్నాను. ఆయన అన్నాడు, ఓ పాస్టర్ గారు మీరు వచ్చి తీసుకోండి అన్నాడు. వెంటనే ఆయన నో అన్నాడు. ఈ లోపల ఒకళ్ళు అన్నారు, కట్ ద ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నాడు. అరే నీకు నువ్వు అంత భయం ఉన్నవాడు అయితే చట్ట ప్రకారం నువ్వు నేరస్తుడు అవుతావని నీకు తెలిసినప్పుడు దెన్ వై యు ఆర్ టేకింగ్ డౌరీ? కట్నం ఎందుకు తీసుకుంటున్నావు? కెమెరాలు ఆపేసేయండి, ఫోటోలు తీయబాకండి, డబ్బులు బయటకు కనిపించకూడదు. హౌ ఫూల్ యు ఆర్.
కట్నా తీసుకోగలిగిన ఉండలేవా? సహోదరుడా, సహోదరి, ఆ పాస్టర్ అన్నాడు, నో 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 నో, ఐ కాంట్ టచ్ దట్ మనీ అన్నాడు. నేను ఆ డబ్బు ముట్టుకోలేను. మరి ఎందుకు వచ్చినావు పాస్టర్ నువ్వు ఆ మీటింగ్లో? సహోదరుడా, సహోదరి, వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ ఆఫ్ నాన్ బిలీవర్స్, బట్ వీఆర్ ఆల్సో లివింగ్ లైక్ నాన్ బిలీవర్స్, అన్బిలీవర్స్, నాన్ క్రిస్టియన్స్. Corinthians are the same like you and me. కొరింథీయులు నీలాగా నాలాగానే ఉన్నారు. ఇవాళ నేను ఒక్క ప్రశ్న ఎప్పుడు అడుగుతానండి, ఇవాళ వైట్ కార్డు ఉన్నటువంటి వాడు బయటకు వచ్చి యాజ్ పర్ నార్మ్స్ నాకు వైట్ కార్డ్ అక్కర్లేదు అని చెప్తే ఇండియాలో 90% ఆఫ్ వైట్ కార్డ్స్ రద్దయిపోతాయి. మనం కరప్షన్ గురించి మాట్లాడతాం. కరప్షన్ ఇక్కడే ఉంది. ఎక్కడుంది? You are earning 500 to 800 every day and you are telling that I am very poor. And then you are also a church elder, church believer. Without transforming yourself, you cannot transform your country. My friend, నీ దేశాన్ని నువ్వు మార్చాలని నువ్వు మారకుండా మార్చలేవు. నీ సంఘం మారకపోతే, నీ సంఘం ఇంకా గొంగళి పురుగుంటే ఎవరు మారరు. సీతాకొక చిలుకగా రూపాంతరం చెందితే అది ప్రాకే స్థితి నుంచి ఎగిరే స్థితికి వస్తే, ఇదే భూమి మీద ప్రాకే స్థితిలో ఉన్న గొంగళి ఎగిరే సీతాకొక చిలుకలా వస్తే, జుగుప్సతో ఉన్నటువంటి గొంగళి వంటిది అది అందమైనటువంటి సీతాకొక చిలుకగా మారితే సమాజం గుర్తించలేదా? ఏ సమాజం పాపాన్ని అసహించుకుంటుందో అదే సమాజం నీతిని హర్షింపదా? క్రిస్టియన్, యూ మస్ట్ టెల్ ద ఆన్సర్. డియర్ ఫ్రెండ్, క్రైస్తవుడా, నువ్వు జవాబు చెప్పి తీరాలి. నేనైతే క్రైస్తవునైతే జవాబు చెప్పి తీరాలి. అందుకే అన్నాడు పౌలు, నా సహోదరులారా, మీకు ఈ సంగతి తెలియకుండా ఇష్టం లేదు. ఈ మాట పలు చోట్ల వాడాడు. ఈ సంగతులు తెలియాలి, సంగతులు తెలియాలి, సంగతులు తెలియాలి. మీకు మ్యూజిక్లో కూడా సంగతులు అంటారు. సంగతులు తెలియకపోతే మ్యూజిక్ రాదు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయలేరు. యు మస్ట్ లెర్న్ ద బేసిక్ డాక్ట్రిన్స్ ఆఫ్ ద క్రిస్టియానిటీ, యువర్ ఫెయిత్. చెడ్డ వాటిని ఆశిస్తున్నారు, ఇంకా చెడ్డ వాటిని ఆశిస్తున్నారు. కట్నములు చెడ్డవి ఆశిస్తున్నారు. దినముల ఆచారము చెడ్డది ఆశిస్తున్నారు. శకునములు చెడ్డవి ఆశిస్తున్నారు. హౌ సాడ్ ఇట్ ఈస్. ఇవాళకి స్త్రీకి స్వతంత్రం రాలేదు భారతదేశంలో. హౌ సాడ్ ఇట్ ఈస్. టాప్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ స్టిల్ టుడే నీడ్స్ టు గివ్ ద డౌరీ ఫర్ వెడ్డింగ్స్. ఇవాళకి స్వతంత్రం రాలేదు. స్త్రీ స్వేచ్ఛ హరించిన స్థితిలోనే ఉంటుంది. చట్టాలు చేయబడుతూ నిర్వీర్యమైపోతూనే ఉన్నాయి. కారణము సంగతి తెలియక. కాన్స్టిట్యూషన్ని కంటితో చూచిన వారి భారతీయ శాతం ఎంత? నా ప్రశ్నకు పాలిటీషియన్ జవాబు చెప్పాలి. వీధుల్లో పడి యాత్రలు చేసే ప్రతి ఒక్కరు చెప్పాలి. హ్యావ్ యూ షోన్ ద బుక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టు పీపుల్ ఎనీ టైమ్ ఇన్ యువర్ ర్యాలీస్? నో. ఎప్పుడైనా రాజ్యాంగ ప్రతిని ఎత్తి చూపించావా మిత్రమా? రాజకీయ నేత, రాజకీయవాది. నేను మనవి చేస్తున్నాను, పీపుల్ షుడ్ నో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ టు గెట్ ద ట్రాన్స్ఫర్మేషన్. Likewise, a Christian should learn the things and the doctrines of the Bible
to make the transformation in the society. To bring the transformation in the society. చెడ్డ వాటిని ఆశిస్తున్నారు. రూపాయి కిలో బియ్యం మంచిదా చెడ్డదా? చెడ్డదాన్ని ఆశిస్తున్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వ సారాయి తాగితే రోజుకొకసారి చచ్చిపోతాడు. రోజుకొకసారి 90 గ్రాములు మిల్లీగ్రాములు ఎవ్రీడే అట్లీస్ట్ 1 time 10 years కంటిన్యూస్గా తాగితే అవయవాలు మట్టుమాయం అయిపోతాయి. తెలుసునా? ఆ సంగతి తెలియాలి. టుబాకోతో క్యాన్సర్ వస్తుంది, వాళ్ళ సినిమాల్లో కూడా చూపిస్తున్నారు అవి. ఆ సంగతి తెలియాలి. తెలిస్తే వ్యాపారాలు ఉండవు. ఎవరిని మోసం చేసుకుంటున్నా? ఇవాళ క్రైస్తవుడు మేల్కొనకపోతే, సంఘముగా జీవించకపోతే ఇతర అన్యజనులకు నిరీక్షణ ఎట్లా అర్థమవుతుంది? నిరీక్షణ ఉన్నవారు అనేది నిరీక్షణ లేని వారికి ఎలా తెలుస్తుంది అని నా ప్రశ్న. క్రైస్తవుడు లంచం తీసుకుంటే, క్రైస్తవుడు కట్నం తీసుకుంటే, క్రైస్తవుడు తాగుబోతు అయితే, క్రైస్తవుడు జోదరైతే, క్రైస్తవుడు వ్యభిచారి అయితే, క్రైస్తవేతరునికి క్రైస్తవుడు అంటే ఎవరు చెప్తారు అనే నా ప్రశ్న మీకు అర్థం కావాలి. నువ్వు కూడా వడ్డీ వ్యాపారస్తుడు అయితే ఓ క్రైస్తవుడా, నువ్వు కూడా సీట్లు పేరిట కోట్లు దండుకుంటుంటే ఓ క్రైస్తవుడా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్రిస్టియానిటీ అండ్ అదర్స్? వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ బైబిల్ అండ్ యువర్ గాడ్ జీసస్? ఈ సంగతి తెలియకుండా మాకు ఇష్టం లేదు. నేను ముగిస్తున్నాను. మేల్కొందాం. లెట్ us live the Christianity in the society. ఈ వాక్య ధ్యానానికి సహకారము ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించిన గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమెన్.